78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మోతీనగర్ ఎక్స్టెన్షన్ దగ్గర ఉన్నటువంటి లలిత ఫౌండేషన్ డాన్స్ స్కూల్ ఫౌండర్ లలిత ధనలక్ష్మి గొల్లపల్లి ఆధ్వర్యంలో విద్యార్థులతో వివిధ రకాల డ్యాన్సులు ఆర్గనైజ్ చేశారు. ఈ సందర్భంగా లలిత ధనలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నటువంటి రకరకాల డాన్సులతో పిల్లలు అలరించారని, మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నా పేరు లలిత ధనలక్ష్మి గొల్లపల్లి. నేను మోతీనగర్ ఎక్స్టెన్షన్ దగ్గర డాన్స్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను, లలిత ఫౌండేషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇక్కడ మేము కూచిపూడి నృత్యాలు, ఫోక్ డ్యాన్స్, ఇంకా కథక్, పేరిణి ఇవి కూడా నేర్పిస్తామని. మా పిల్లలందరూ ఈరోజు ఇండిపెండెన్స్ డే 78th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం. అందులో ప్యాట్రియాటిక్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, కూచిపూడి నృత్యాలు, జానపద నృత్యాలు అన్నీ పర్ఫామ్ చేశాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆపర్చునిటీ ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మాకు సంగీత నాటక అకాడమీ వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోద్బలంతో మేము ఇలా కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఇయర్ ఇలా ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉంటాం. మేము డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తాం. ఈ ఇయర్ మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మేము ఇక్కడ రిప్రజెంట్ చేసాం. మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో అవర్ ఇన్స్టిట్యూషన్ గాట్ దిస్ ఆపర్చునిటీ పర్ఫామ్ చేయడానికి. మాకు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చేసిన నృత్యాంశాలు పుష్పాంజలి, భరతమాత సాంగ్, జననీ జయకేతనం, మనదే ఇదే మన భారతం సాంగ్, జతిస్వరం ప్రదర్శించారు. ఆనంద నత్తన గణపతి భావయే,
పాట ప్రదర్శించారు, మూషిక వాహన ప్రదర్శించారు. ఇలా చాలా నృత్యాంశాలు ప్రదర్శించారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయితే ఇక్కడ నుంచి 5 years నుంచి ఉంది. మాకు ఇంతకుముందు వేరే చోట ఉండేది, ఇక్కడ నుంచి ఇస్తారు. మా వాళ్ళు నేషనల్ లెవెల్లో అన్ని చోట్ల వేరే స్టేట్లో శ్రీశైలం, తిరుపతి, నాదనీరాజనం, అహోబిలం, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, కేరళ అన్ని చోట్ల పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. మా పిల్లలు చాలామంది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోను, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లోను నమోదయ్యారు. కొంతమంది CCRT స్కాలర్షిప్ హోల్డర్స్ కూడా ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు పొందిన వాళ్ళు. ఈ ఏరియా కార్పొరేటర్ గారు మహేందర్ గారు వచ్చారు ఈరోజు. అలాగే బీజేపీ నేత అంజిరెడ్డి గారు, ఇలా కొంతమంది ప్రముఖులు, ఈ ఏరియాకున్న ప్రముఖులు వచ్చారు. వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు.